వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు యూనిక్ థాట్స్ బై క్వీన్. సో ఈ రోజు అయితే మీషోలో మోస్ట్ ట్రెండింగ్ అవుతున్న కొన్ని 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ కన్సిడర్ అండ్ సబ్స్క్రైబ్. మన ఛానల్లో అయితే ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ కలెక్షన్స్ అన్ని షేర్ చేస్తూనే ఉంటాను. అండ్ ఇది వచ్చేసి నేను తీసుకున్న ఫస్ట్ సెట్. ఇదైతే నేను కాంబోలో తీసుకున్నా. దీనిలో వచ్చేసి మనకి నెక్లెస్, హారం అండ్ ఇయర్ రింగ్స్ అయితే వస్తాయి. అండ్ ప్రీమియం క్వాలిటీతో అయితే వస్తాయి అనమాట. ఈ కలెక్షన్ అయితే మనకి మీషో న్యూగా లాంచ్ చేసింది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, చాలా ప్రీమియం క్వాలిటీతో అయితే వస్తుంది. దీనిలో వచ్చేసి మనకి ఇలా లక్ష్మీ అమ్మవారు వచ్చేసి సైడ్స్ అయితే పీకాక్ డిజైన్స్ అయితే వస్తాయి. కింద అయితే మనకి ఇలా పల్స్ హ్యాంగ్ అవుతా ఉంటాయి అనమాట. చాలా బాగుంది. చక్కగా శారీస్ అండ్ లెహెంగాస్ మీదకి మాత్రం అద్రిపోతుంది. సింపుల్ అకేషన్ కి అయితే సింగిల్ పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ గ్రాండ్ అకేషన్స్ కి అయితే ఇలా కాంబోలో పెట్టుకుంటే ఇంకా అద్రిపోతుంది. అండ్ బడ్జెట్ లో బ్రైడల్ సెట్ కావాలనుకుంటే మాత్రం డెఫినెట్ గా ట్రై చేయండి. దీనిలో మనకి ఇంకా 2-3 డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నేనైతే వాటి లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇవైతే మనకి మీషోలో 1500 రేంజ్ లో అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఆ కాస్ట్ కి అండ్ ఈ క్వాలిటీకి నేనైతే టోటల్ వర్త్ అని చెప్తాను. సో అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇలాంటివి ఏంటంటే వెంటనే స్టాక్ అవుట్ అయిపోతూ ఉంటాయి. సో స్టాక్ అవుట్ అవ్వకముందే ఫాస్ట్ గా గ్రాబ్ చేసుకోండి. లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి. అండ్ హారం కూడా మనకి మంచి లెంత్ తో అయితే వస్తుంది. సేమ్ నెక్లెస్ అండ్ హారం కూడా మనకి సేమ్ డిజైన్ తో అయితే వస్తాయి. అండ్ ఇయర్ రింగ్స్ కూడా మనకి లాకెట్ షేప్ లోనే ఇచ్చారు. అండ్ సింగిల్ గా పెట్టుకున్నా మనకి గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది. అస్సలు మిస్ చేసుకోవద్దు. అండ్ ఈ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇది వచ్చేసి నేను తీసుకున్న నెక్స్ట్ సెట్. ఇదైతే నేను కాంబోలో తీసుకున్నాను అనమాట. దీనిలో హారం, నెక్లెస్, ఇయర్ రింగ్స్ అండ్ మాంగ్టిక్ అయితే వస్తాయన్నమాట. సో బ్రైడ్స్ ఉంటే మాత్రం డెఫినెట్ గా ట్రై చేయండి. మంచి బడ్జెట్ లో అయితే వస్తుంది. అండ్ ఈ సెట్ మొత్తం కూడా మనకి ఇలా సీజెడ్ ఫినిషింగ్ అయితే వస్తుంది. చాలా ప్రీమియం క్వాలిటీతో అయితే ఉంటుంది. అండ్ ప్రెసెంట్ అయితే మనకి మీషోలో ఇలాంటి కాంబోస్ చాలా కలెక్షన్స్ అయితే లాంచ్ చేశారు డిఫరెంట్ డిజైన్స్ తో. సో నేనైతే వాటి లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అసలు మిస్ చేసుకోకండి. మంచి బడ్జెట్ లో మనకి ఇలా కాంబో సెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట మీషోలో. సో ఇది వచ్చేసి హారం అనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. దీనిలో అయితే మనకి మొత్తం మల్టీ కలర్ స్టోన్స్ అయితే యూజ్ చేశారు. హారం అయితే మనకి మంచి లెంత్ తో అయితే వస్తుంది. సింగిల్ గా హారం పెట్టుకున్న మంచి గ్రాండ్ లుక్ అయితే క్రియేట్ అయిపోతుంది. అండ్ సేమ్ డిజైన్ తోనే మనకి నెక్లెస్ కూడా ప్రొవైడ్ చేశారు. షార్ట్ లెంత్ అయితే ఉంటుంది. అండ్ ఈ కాంబో సెట్ అయితే మనకి మీషోలో 1400 రేంజ్ లో అయితే ఉందన్నమాట. సో ఆ కాస్ట్ కి అండ్ ఈ క్వాలిటీకి నేనైతే టోటల్ వర్త్ అని చెప్తాను. చాలా లిమిటెడ్ స్టాక్ తో ఉంటుంది కాబట్టి ఫాస్ట్ గా గ్రాబ్ చేసుకోండి. అండ్ లాకెట్ షేప్ లోనే మనకి ఇలా చిన్నగా ఇయర్ రింగ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. చాలా బాగున్నాయి. బ్యాక్ సైడ్ అయితే మనకి ఇలా పుష్ బ్యాక్ అయితే వస్తుంది. సో ఇవి కలర్ పోకుండా ఉండాలంటే మన దగ్గర నెయిల్ షైనర్ ఉంటుంది కదా, దాన్ని మనం బ్యాక్ సైడ్ కోటింగ్ లో అప్లై చేసామంటే కలర్ అయితే అంత తొందరగా పోదన్నమాట. అండ్ ఇది వచ్చేసి మాంగ్టిక్కా బుజ్జిగా చాలా బాగుంది. ఓవరాల్ సెట్ మాత్రం అసలు మిస్ చేసుకోకండి. లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. లిమిటెడ్ స్టాక్ ఉంటుంది. ఫాస్ట్ గా గ్రాబ్ చేసుకోండి. అయితే ఎప్పటి నుంచి నా విష్ లిస్ట్ లో ఉంది. స్టాక్ రాగానే వెంటనే ఆర్డర్ చేశాను. బట్ ఇప్పుడైతే స్టాక్ అవుట్ అయిపోయింది. సో ఇలాంటివి లిమిటెడ్ స్టాక్ తోనే లాంచ్ చేస్తున్నారు. అదేంటో మంచిగా సేల్ అయ్యే వాటినే లిమిటెడ్ స్టాక్ తో లాంచ్ చేస్తున్నారు. అండ్ ఈ నెక్స్ట్ సెట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు విష్ లిస్ట్ లో పెట్టుకొని స్టాక్ రాగానే మీరు వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ప్రీవియస్ గా కూడా ఇలాంటి సీజెడ్ కాంబో జ్యువెలరీ మన ఛానల్లో అయితే షేర్ చేశాను. అది కూడా స్టాక్ లేదు. అండ్ ఈ కలెక్షన్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. మొత్తం కూడా మనకి సీజెడ్ స్టోన్స్ తో అయితే వస్తుంది. లాకెట్ కింద మనకి వైట్ పల్స్ అయితే హ్యాంగ్ అవుతా ఉంటాయి. అండ్ చైన్ మొత్తం కూడా మనకి ఇలా పీకాక్ డిజైన్ తో వచ్చేసి మల్టీ కలర్ స్టోన్స్ అయితే యూజ్ చేశారు. అండ్ కింద అయితే పల్స్ ఇలా హ్యాంగ్ అవుతా ఉంటాయి. ఇది వచ్చేసి నెక్లెస్ అనమాట. సో కిడ్స్ కి అండ్ ఎల్డర్స్ కి కూడా భలే సెట్ అవుతుంది. సో క్వాలిటీ విషయంలో అయితే అస్సలు డౌట్ అవసరం లేదు. అండ్ ఇలాంటివి పెట్టుకున్నప్పుడు మనకి స్వెట్ కి కొంచెం కలర్ అయితే ఫేడ్ అవుతా ఉంటాయి. అలా ఫేడ్ అవ్వకుండా ఉండాలంటే మన దగ్గర నెయిల్ షైనర్ ఉంటుంది కదా, దాన్ని మనం బ్యాక్ సైడ్ అప్లై చేసామంటే ఆ కోటింగ్ కి మనకి కలర్ ఫేడ్ అవ్వకుండా అయితే ఉంటుంది. అండ్ ప్రీవియస్ గా కూడా ఇలాంటి సీజెడ్ కాంబో జ్యువెలరీ మన ఛానల్లో షేర్ చేసినప్పుడు చాలా మంది అయితే ఇలాంటి మీషోలోనే లేవని కామెంట్స్ అయితే చేశారు. బట్ మీషోలో తీసుకున్నప్పుడు మీషోలోనే చెప్తాను. సో బయట తీసుకున్నవి మీషోలో అని చెప్తే నాకేమొస్తుంది. సో ఒకసారి క్లియర్ గా వీడియో చూసి అయితే కామెంట్స్ చేయండి. సో హారం కూడా మనకి నెక్లెస్ టైప్ లోనే ఇచ్చారు. ఇది కూడా మనకి మంచి లెంత్ తో అయితే వస్తుంది. సో పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. ఇయర్ రింగ్స్ కూడా మనకి మీడియం సైజ్ తో అయితే ఉంటుంది. మనకి అంత వెయిట్ అయితే ఉండవు అనమాట. చాలా లైట్ వెయిట్ తో అయితే వస్తాయి. బ్యాక్ సైడ్ అయితే మనకి పుష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ నెక్స్ట్ సెట్ స్టాక్ వస్తే మాత్రం నేను మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ చేస్తాను. కాబట్టి మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఈ సెట్ లో వచ్చేసి మనకి మాంగ్టిక్కా కూడా ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మనకి సేమ్ లాకెట్ షేప్ లోనే వస్తుంది మీడియం లెంత్ తో. అండ్ దీని చైన్ క్వాలిటీ కూడా మనకి మంచిగా అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ అయితే హుక్ వస్తుంది. సో రిమైనింగ్ జ్యువెలరీ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను.
చేస్తాను, డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఈ కలెక్షన్స్ మీకు ఎలా అనిపించాయి నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో కిడ్స్ నుంచి ఎల్డర్స్ వరకు అందరికీ సెట్ అవుతుంది. అండ్ నైట్ టైం పెట్టుకుంటే మాత్రం పట్టు శారీస్ అలాంటి వాటి మీదకి పెట్టుకుంటే భలే షైన్ అవుతా ఉంటుంది ఆ సీజెడ్ స్టోన్స్ వల్ల. అండ్ క్వాలిటీ చూస్తున్నారు కదా, నేనైతే దగ్గర నుంచి చూపిస్తున్నాను ఆ స్టోన్ క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ ఎలా ఉందనేది. సో ఈ జ్యువెలరీ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, విష్ లిస్ట్ లో పెట్టుకోండి. నేను స్టాక్ వచ్చినప్పుడు కమ్యూనిటీ ట్యాబ్ లో అయితే పోస్ట్ చేస్తాను. ఇలాంటివి మనకి మీషో ఇన్స్టాగ్రామ్ లో మంచి ట్రెండింగ్ లో రన్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు చూపిస్తున్న నెక్స్ట్ సెట్ అయితే మనకి డైమండ్ ఫినిషింగ్ లో ఉంటుంది. ఒక డైమండ్ జ్యువెలరీ అంటే నమ్ముతారు అలా ఉంది, షైనింగ్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఇదే అండ్ సేమ్ నెక్స్ట్ సెట్లో మనకి ఇంకా 2-3 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. వాటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, నచ్చితే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఈ నెక్స్ట్ సెట్ అయితే మనకి డిటాచబుల్లో వస్తుంది. దీనికి లాకెట్ మనం అటాచ్ చేసుకోవాలన్నమాట, సపరేట్గా వస్తుంది. అండ్ ఇది చూస్తున్నారు కదా స్టోన్ ఫినిషింగ్ ఎంత బాగుందో. సో ఇదైతే మనకి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ అయితే మనకి గోల్డ్ ఫినిషింగ్లో అయితే వస్తుంది. సో ఇలాంటి గోల్డ్ ఫినిషింగ్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి స్వెట్ వస్తే కలర్ షేడ్ అవుతుంది. అలా కాకుండా మనం నెయిల్ షైనర్ లాంటివి కనుక బ్యాక్ సైడ్ మనం కోటింగ్లా చేసామంటే మనకి కలర్ పోకుండా ఉంటుంది. అండ్ దీనికి వచ్చేసి లాకెట్, దీన్ని మనం అటాచ్ చేసుకోవాలి నెక్స్ట్ సెట్కి. ఇక్కడ హుక్ వస్తుంది, ఆ హుక్ని మనం ఇలా అటాచ్ చేసుకోవాలన్నమాట. సో ఇది అటాచ్ చేశాక లుక్ మాత్రం ఇంకా బాగుంది నెక్స్ట్ సెట్ది. అండ్ ఈ ఒక్క సెట్ పెట్టుకున్నా చాలు, చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇలాంటివి నైట్ ఫంక్షన్స్ పెట్టుకుంటే మాత్రం దగ్గరగా మెరిసిపోతూ ఉంటుంది. సో అందరి కళ్ళు మన మీదే ఉంటాయి, అంత బాగుంది. నేను వచ్చేసి గ్రీన్ స్టోన్ తీసుకున్నా. ఈ నెక్స్ట్ సెట్ కాస్ట్ అయితే నాకు 1700 రేంజ్లో పడింది. అండ్ ఇంకొక సెల్లర్ దగ్గర 2000 రేంజ్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. బట్ కొంచెం క్వాలిటీ డిఫరెన్స్ ఉండొచ్చేమో, బట్ ఇది మాత్రం నేనైతే టోటల్ వర్త్ అని చెప్తాను. అండ్ దీనికి పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, సేమ్ మనకి లాకెట్ షేప్లోనే ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు, చాలా బాగున్నాయి మీడియం సైజులో. అండ్ బ్యాక్ సైడ్ అయితే మనకి ఇలా పుష్ బ్యాక్ వస్తుంది. ఈ సెట్ని నైట్ ఫంక్షన్స్ అప్పుడు పెట్టుకుంటే మాత్రం సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా మనమే కనిపిస్తాము. అండ్ ఈ లాకెట్ని అయితే మనం మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. మన బీడ్స్ చైన్స్కి పెట్టుకోవచ్చు, లేదనుకుంటే నా దగ్గర ఇలాంటి హిప్ బెల్ట్ అయితే ఉందన్నమాట, దానికి కూడా అటాచ్ చేస్తే లుక్ మాత్రం అదిరిపోయింది. సో ఇలా డిఫరెంట్గా ట్రై చేయొచ్చు ఈ లాకెట్స్తో. అండ్ ఈ కలెక్షన్స్ మీకు ఎలా అనిపించాయి నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి.